సాంగ్ ఒకటి ఉందన్న, హ్మ్. బ్లఫ్ మాస్టర్లో పాట అనుకుంటా. ఓకే. అది ఇప్పుడు ప్రతి ఒక్కరికి సింక్ అవుతుంది ఆ సాంగ్. ఆహా! ఆ! ఏనాటి కర్మ ఆనాటిదే, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు తప్పు అప్పుడే ఇదైపోద్ది, హ్మ్. ఎవరు ఆపలేరు కర్మని హ్మ్. ఈ అనేది ఒక సాంగ్ ఉంది. అది ఓకే. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళదేనన్న. దేవుడు ప్రజలు మనిషి జీవితానికి ఎంతో అద్భుతమైన అవకాశం ఇస్తారు. అది సామాన్య మానవులకి ఎవరికి రానిటువంటి అవకాశాలు కూడా కొంతమందికి ఇస్తారు. ఎన్ని జన్మల అదృష్టమో పుణ్యమో అది, మరి వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమో ఏంటో. ఓకే. రాజకీయంగానో లేకపోతే ఇంకొక గానో ఏదో ఒక విధంగా ఒక అద్భుతమైన అవకాశం అయితే ఒకరికి వస్తుంది ఎవరో ఒకరికి. దాన్ని మనమే మన చేతులారా చెడగొట్టుకొని దూరం అయిపోయి అనుభవించడం అనేది అది మనం చేసుకున్న కర్మ. అది ఈలే నాలేని పేర్లు ఎత్తను కానీ నేను ఈరోజు చూశారన్నా, ప్రతిపక్షం అనేది లేకుండా అయిపోయింది రాష్ట్రంలో. అంటే ఒక్కరు రాలేదు బయటికి. వాళ్ళు మన మనుషులే, బయట వాళ్ళేం కాదు, వాళ్ళేం టెర్రరిస్టులు కాదు, వాళ్ళేం శత్రువులు కాదు, వాళ్ళేం ఇంకొకరు కాదు, మన ఆంధ్రదేశంలో పుట్టిన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే. ఎందుకు అంతవరకు తీసుకొచ్చుకోవడము అవసరమా? ఇప్పుడు బాధపడ్డము ఎందుకు? ముందు నుంచే జాగ్రత్తగా ఉండి నోరు అదుపులో పెట్టుకొని ఒక పద్ధతైన వ్యవహారంలోకి వెళ్ళి ఈ సొసైటీని ఒక పద్ధతైన దీంట్లో నడిపించి, సోషల్ మీడియా ఉంది కదని, యూట్యూబ్లు ఉన్నాయి కదని నోటుకు వచ్చినట్టుగా వాగేసుకొని ప్రజలు ఏమన్నా ఎర్రోళ్ళా? ప్రజలు ఏం చూస్తున్న వాళ్ళు జడ్డోళ్ళ వీళ్ళ దృష్టిలో? యాడ్ నొక్కాలి ఆడ నొక్కుతారు గాళ్ళు, నొక్కారు. ఏమైపోయారన్నా? కౌరవ సామ్రాజ్యం కూలిపోయినట్టు కూలిపోయేది మొత్తం. ఎంత పెద్ద సామ్రాజ్యం అన్నా, భూమి కింద నుంచి మర్రి చెట్టు ఊడలు ఎలాగైతే కిందకి వెళ్ళి ఆ భూమిని పట్టుకుంటాయో, అలాగ ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టుకున్న వైసీపీ, అది అంత పెద్ద సామ్రాజ్యం, అది పెద్ద సంగ్రామం, అది చాలా పెద్దది. అది 101 కౌరవుల్లాగా అంత పెద్ద సంగ్రామం, సామ్రాజ్యం అది. అలాంటి సామ్రాజ్యాన్ని ఒక్క చేతితో కింద నుంచి లేపి అటు ఇసిరిచడుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి, ఈ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారిది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కలేం చేయలేరు అందులో, తెలుసుగా అందరికీ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక 20 ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ ఎనర్జీ, ఆ స్పిరిట్ అది ఉంది. ఇప్పుడు పెద్ద ఆయన పాపం, ఆయన ఏం చేయగలడు? జైల్లో పెట్టారు ఆయన్ని. మరి ఇంకా మరి అంతవరకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేయగలడు? అది కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్పందించారు కదా. ఆయన పెద్ద మీద గౌరవం ఉండాలన్నా, జనాలు చూస్తున్నారుగా. ఆ ఏజ్లో ఆయనకున్న దీనికి ఆయన కనీసం 10 సార్లు 15 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు కదా ఆయన. అదేనా గౌరవం ఉండాలి కదా కొంచెం. తీసుకెళ్ళి అంత ఏజ్ ఉన్న తండ్రి లాంటి ఆయన ప్రతి ఒక్కరికైనా ఆ ఏజ్లో ఉన్న ఆయన తీసుకెళ్ళి టెస్టులు చేయించి ఆయన కూర్చుని పెట్టి, ఆ రోజు ఆయన ముఖం చూస్తే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి అన్న. బిక్కు బిక్కు ఆయన చూస్తుంటే ఆయన పాపం అన్న. ఉసురు ఎక్కడికి పోద్ది అన్న? కర్మ ఎక్కడికి పోతుంది ఉసురు? ఆ ఉసురు, ఈయన్ని పవన్ కళ్యాణ్ గారిని నేర్పించిన ఉసురు, ఇవన్నీ ఎక్కడికి పోతాయి అన్న? అంత పెద్ద ఆయన్ని పట్టుకొని నోటుకొచ్చినట్టుగా వాగారు. 70 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయన దేశాన్ని పరిపాలించాడు, రాష్ట్రాన్ని పరిపాలించాడు కదా. ఆయనకు ఒక గౌరవం. నోటుకొచ్చినట్టుగా వాగారు. ఎక్కడికి పోద్ది ఆ ఉసురు అంతా? చూపించింది ప్రకృతి. ఊరికి వదలదు, ప్రజలు బూదే వదలదు, చూపిస్తుంది. తిప్పింది బొమ్మ. పట్టా పంచులు అయిపోయారు, కనబట్టలేదు ఎవరు అక్కడ. ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, అబద్ధం ఎందుకు? ఇవన్నీ కౌంటింగ్ దగ్గరికి వెళ్ళి మొఖాలు దాచుకొని పరిగెడుతున్నారుగా పెద్ద లీడర్లు, సిగ్గుతో పరుగు పోద్దని. ఏ అంటే నీకు గెలుపులో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే పదవి శాశ్వతం అన్నా? ఎవరికి శాశ్వతం? ఎప్పుడు శాశ్వతం పదవి? పదవులు శాశ్వతం ఉండవు, డబ్బు శాశ్వతం ఉండదు, మనసులే శాశ్వతం ఉంటారు. దాన్ని మర్చిపోయి ఏటో మరి ఈరోజు ఏమైంది?
ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇది చూసుకొని నేర్చుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు నేను చెప్తుంది అదే. ఇప్పుడు కొత్త పార్టీలో గెలిచిన నాయకులు కానీ ఎవరైనా కానీ గతంలో వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకు ఆ కర్మ వచ్చింది, వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటి, ఎందుకు ప్రజలు వాళ్ళకి అలాంటి తీర్పు ఇచ్చారు అనేది తెలుసుకొని నడాలి ముందుకి. ఏది పడితే అది వాగేయకూడదు నోటుకు వచ్చినట్టుగా, బండబూతులా ఇష్టం వచ్చినట్టుగా ఏకవచనాలతో మాట్లాడడం, అమ్మల్ని తిట్టడం, అక్కల్ని తిట్టడం, కొడకనే పదం కూడా రాకూడదు. అలాంటి పదాలు డైరెక్ట్ అలా మాట్లాడిన ప్రతి ఒక్కరు స్థాపితమే, కిందకి పోవడమే. దీనికి ప్రజలే నిర్ణయం, ప్రజలు ఇస్తారు. వాళ్ళకి తెలుసు అన్నీ, ఎవరి పద్ధతి ఏంటి, ఎవరి మాట తీరు ఏంటి, ఎలాగున్నాయని చూస్తారు. వాళ్ళకి టైం వచ్చినంత వరకు చూస్తారు, టైం వచ్చిన తర్వాత నొక్కుతారు, ఎంత అయిపోయింది. దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు వస్తున్న వాళ్ళు అందరూ ఇది ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకొని ముందుకెళ్ళాలి. గతంలో ఉండేవాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో వాళ్ళు ఇప్పుడు ఏంటి, మనం ఎలా ఉండాలి అనేది ఆ నీతిని తెలుసుకొని కానీ ముందుకెళ్తే మాత్రం అద్భుతం. తిరిగిలేదు ఇంకా. అదే పాఠం, అదే పాఠం, మామూలు పాఠం కాదు. నిన్నటి నుంచి రోజా గారి పాత వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది, మళ్ళీ పాత వీడియో. అప్పుడు ఆవిడ మాట్లాడినప్పుడు గాడిదలాగా ఇంత వయసు వచ్చిందని చెప్పేసి ఒక మాట అన్నది, అది ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు. అది మా వీడియో, మళ్ళీ పాత వీడియోలే. అది తప్పులు వదలరు, తప్పును వదలరు. అది ఒక్కరోజు కాకపోతే ఒక రోజైనా బయటకు వస్తుంది, వచ్చి ఉంటుంది మరి బయటకు. అప్పుడు అండం ఎందుకు అనకూడదు కదా. అంటే ఎంత రాజకీయాల్లో ఉంటే మాత్రం మనుషులను మర్చిపోయి మాట్లాడడమా కరెక్ట్గా? ఇది ఎక్కడ పద్ధతిలో ఏటో నాకు తెలియదు. మరి ఇప్పుడైనా మారాలి ఆ పద్ధతి. ఇంకా గెలిచేస్తే విర్రవీగిపోయి నోటుకు అది ఉండకూడదు. ఏం గెలిస్తే ఏం గెలిపోయాను శాశ్వతమా అన్న? భారతదేశం పుట్టినప్పటి నుంచి ఎంతమంది గెలిచారు, ఎంతమంది పోయారు వెనక్కి? ఇవన్నీ శాశ్వతాలు ఏవి కాదు, అది అందరికీ తెలిసినే. ఉన్న రోజులు కాపాడుకొని వెళ్ళాలి ముందుకి. అది కొంచెం అది తెలుసుకుంటే చాలన్న, అంతే. అది అధికారం ఉందని చెప్పేసి అసలు మరిచిపోయి, మనుషులను మరిచిపోయి ఆ మాటలు అనలేను కానీ నోట అంటే నేను అలాంటి మాటలు అన్నారు. అందరికి నాకు రావట్లేదు, అవి రాబోదు, అసలు నోట పలకట్లేదు. ఇప్పుడు పాత వీడియోలు అన్ని బయటికి తీస్తారు, అన్ని తీస్తారు, మళ్ళీ షేర్లు చేస్తా ఉన్నారు. పాత వీడియోలు అవన్నీ తీస్తారు బయటికి. ఏ నాటకాలు మానాడది ఎక్కడ జరగాల్సింది అప్పుడే. ఈ రోజు చేసిన పాపం రేపు 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 క్లియర్ అయిపోవాలి. ఇంకా అది 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 తెలియట్లేదు వాళ్ళకి. తిరిగి అది రివర్స్లో వాళ్ళకే కొడుతుంది అని తెలియక పాపం చేశారు. కనుమోగేవారు. రోజా గారి పైన అభిప్రాయం ఏంటి ఆ మాటలు, ఆ మాట పేరు? ఆవిడనే కాదన్న, పేర్లు ఎందుకులే కానీ అందరూ ఒకటే, ఒకలా ఇద్దరు అన్న. ఏమో చాలా మంది ఉన్నారుగా. అదే ఇక మాట్లాడడం అవన్నీ రకరకాలుగా మనం వాటి గురించి కూడా మాట్లాడడం కూడా వేస్ట్. ఇంకా అదే ఇక అయిపోయింది. ఇంకా ఒక చరిత్ర ముగిసిపోయింది. అంతే. ఓకే. నమో శ్రీ భవనాయ నమః. నిజంగా ట్రెండ్ సెట్టర్ అనేసి మేము ఆయన్ని అనుకుంటాం, అభిమానులు అందరూ. పవన్ కళ్యాణ్ అనే మనిషి ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన అక్కడ 4 రోజులు అటు ఇటు అవుద్దేమో ఆయనే చెప్పాడు, కానీ చేయడం మాత్రం కన్ఫామ్.